అమరావతిలో సంఘ కార్యాలయానికి స్థలం కేటాయించాలి. రాజధాని అమరావతిలో పద్మశాలీయ పురోహిత సంఘానికి భవన నిర్మాణం కొరకు స్థలాన్ని కేటాయించాలని సమావేశం తీర్మానించింది. ఆంధ్ర రాష్ట్ర పద్మశాలీయ పురోహిత సంఘం కార్యవర్గం సమావేశం గోలి ప్రభాకర్ ఆధ్వర్యంలో వంగర చలమయ్య సిద్ధాంతి కార్యనిర్వహణలో ఆదివారం జరిగింది. స్థానిక పద్మశాలీయ కళ్యాణ మండపంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుండి పలువురు పద్మశాలీయ పురోహితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను చేశారు. జిల్లా వారీగా కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వేదం నేర్పించాలని మహిళా పురోహితుల కమిటీ ఏర్పాటు చేయుటకు తీర్మానించారు. పద్మశాలీయ పురోహితులను దేవాలయాలలో పురోహితులుగా ప్రభుత్వం నియమించాలని కోరారు. అనంతరం ఆమోదించి ప్రసంగించారు. వాటంతా అవే వస్తాయి. ఈ సమాజం దానంతా అదే సమాజం గుర్తిస్తుంది అని చెప్పని నేను భావిస్తున్నాను. ఆ విధంగా సంస్థ పద్మ బ్రాహ్మణులందరూ కూడా సమాయత్తంగా ఉంటారు అని చెప్పని ఈ కార్యక్రమం ఇంకా మరింత విజయవంతం కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘానికి కొత్తగా ఏర్పడినటువంటి ఈ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు, అలాగే గొప్ప సమావేశాన్ని ఏర్పాటు చేసేటువంటి వేదికని అందించేటువంటి అవకాశం కూడా మాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా చక్కని విషయాలు చెప్పారంటే ధన్యవాదాలు రామకృష్ణ గారు. ధన్యవాదాలు. చాలా చక్కని విషయాలు చెప్పారంటే ధన్యవాదాలు రామకృష్ణ గారు. ధన్యవాదాలు.